السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ విద్యార్థులారా, అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర క్లాస్ నంబర్ 5లో ఈరోజు మనమున్నాము. అయితే ఈనాటి క్లాస్లో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించక ముందు అరబ్బులో వారి సామాజిక పరిస్థితి ఏముండినది, ఎలా ఉండినది అది చదువుతున్నాము. అయితే ఇక వచ్చే వారం నుండి, వచ్చే క్లాస్ నుండి తప్పకుండా మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశం గురించి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టుక గురించి ఇన్షా అల్లా చదువుదాము. ఈనాటి మన ఈ క్లాస్లో అజ్ఞాన కాలం నాటి అరబ్బుల సామాజిక తీరుతెన్నులు. ఆనాటి అరేబియా ద్వీపం యొక్క రాజకీయ ధార్మిక పరిస్థితులను చర్చించుకున్న తర్వాత ఇప్పుడు అక్కడి సామాజిక, ఆర్థిక మరియు నైతిక పరిస్థితులు ఎలా ఉండేవో క్లుప్తంగా తెలుసుకుందాము. సామాజిక పరిస్థితులు. అరేబియా జనసంఖ్య వివిధ వర్గాల కలగాపులగం. ప్రతి వర్గం పరిస్థితి ఇంకో వర్గం పరిస్థితి కంటే భిన్నంగా ఉండేది. ఉన్నత వర్గంలోని స్త్రీ పురుషుల నడుమగల సంబంధ బాంధవ్యాలు చెప్పుకోదగినంత ఆధునికంగా ఉండేవి. స్త్రీకి ఆ సమాజంలో చాలా మట్టుకు స్వాతంత్ర్యం ఉండేది. ఉన్నత వర్గం వారి యొక్క విషయంలో స్త్రీలకు మంచి స్వాతంత్ర్యం ఉండేది. ఆమె సలహాను పాటించడం జరిగేది. ఒక్కోసారి ఆమె సంరక్షణ, గౌరవం విషయంలో యుద్ధాలు కూడా జరిగేవి. అరబ్బులకు తమ శౌర్య ప్రతాపాలను చాటుకోవడం అంటే మహా ఇష్టం. దీనికోసం ఓ అరబ్బు వ్యక్తి తన కీర్తిని చాటుతూ స్త్రీనే సంబోధించేవాడు. అప్పుడప్పుడు స్త్రీ అనుకుంటే తెగలన్నిటినీ సంధి కోసం ఏకత్రం చేయగలిగేది. కావాలంటే తన ఒక్క సైగపై యుద్ధ జ్వాలలు రగిల్చి రక్తపాతం జరిగేటట్లు కూడా ప్రవర్తించేది. ఏది ఏమైనప్పటికీ పురుషుడే కుటుంబానికి పెద్దగా తలచబడేవాడు. అతని మాటే తీర్పు. ఈ వర్గంలో స్త్రీ పురుషుల సంబంధం నికాహ్, వివాహం ద్వారా ఏర్పడేది. ఈ నికాహ్ను స్త్రీ సంరక్షకులు తమ చేతుల మీదనే జరిపేవారు. సంరక్షకుడు లేకుండా ఏ స్త్రీ అయినా తాను సొంతంగా నికా చేసుకోవడానికి వీల్లేదు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకకు ముందు, పుట్టుకకు ముందు అరబ్ స్థితిలో ఉన్న పరిస్థితిని గురించి, సామాజిక స్థితిగతుల గురించి చెప్పడం జరుగుతుంది. ఓవైపు ఉన్నత తరగతి పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఇతర తరగతుల్లో స్త్రీ పురుషుల విచ్చలవిడి కలయికకు సంబంధించిన అనేక పద్ధతులు కూడా ఉండేవి. ఈ కలివిడితనానికి అశ్లీలం, వ్యభిచారం తప్ప మరో పేరు పెట్టడానికి వీల్లేదు. హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తన్హా కథనం ప్రకారం అజ్ఞాన కాలంలోని అరబ్బుల్లో నికాహ్, వివాహంకు సంబంధించిన రకాలు 4. 1. నేడు సాధారణంగా అమలులో ఉన్న ఆచారం. ఇది ఓ వ్యక్తి మరో వ్యక్తికి అతని సంరక్షణలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటానని కబురు పంపడం. అతని ఈ సంబంధం స్వీకరించబడినప్పుడు ఆ వ్యక్తి మహర్ చెల్లించి ఆ అమ్మాయిని పెళ్లాడేవాడు. ఇక 2వ రకం వివాహం ఎలా జరిగేదంటే, ఋతుస్రావం నుండి పరిశుద్ధత పొందిన స్త్రీని ఆమె భర్త ఫలానా వ్యక్తి దగ్గరకు పంపిస్తూ ఈమె మర్మాంగాన్ని పొందమని, అంటే ఈమెతో వ్యభిచరించమని చెప్పి పంపేవాడు. భర్త మాత్రం
ఆ వ్యక్తి ద్వారా ఆమె అంటే తన భార్య గర్భం దాల్చింది అని తెలిసేటంత మట్టుకు ఆమెకు దూరంగా ఉండేవాడు. నెలలు నిండిన తర్వాత, ఇక్కడ నెలలు నిండిన అని వచ్చింది, వాస్తవం నెలలు నిండడం కాదు, నెలలు అంటే గర్భం దాల్చడం. ఆ వ్యక్తి ద్వారా ఈమెకు గర్భం నిలిచింది అని తెలిసిన తర్వాత భర్త అనుకుంటే ఆమెతో సంభోగించేవాడు. ఇలా చేయడానికి కారణం పుట్టబోయే బిడ్డ యోగ్యుడుగా ఉండాలన్నదే. అరబీలో వచ్చిన పదం నజాబతుల్ వలద్, మరియు ఉర్దూలో షరీఫ్ ఔర్ బాకమాల్. ఈ రకం నికాహ్ ఇస్తిబ్దా గా పిలువబడేది. దీన్నే భారతదేశంలో నియోగ్ అంటారు. మూడవది నికాహకు సంబంధించిన మూడవ రకం. 10 మంది పురుషులకు తక్కువ సంఖ్య గల ఓ సమూహం ఓ చోట చేరేది. అందరూ ఒకరి తర్వాత మరొకరు ఆ స్త్రీతో సంభోగించేవారు. ఆ స్త్రీ గర్భవతి అయి శిశువు జన్మించగా ప్రసవం అయిన కొన్ని రోజుల తర్వాత అందరినీ పిలువనంపేది. అందరూ తప్పనిసరిగా అక్కడ చేరాలన్న నిబంధన ఉన్నందున వారంతా ఆమె దగ్గర చెప్పిన సమయానికి వచ్చి చేరేవారు. ఆ తర్వాత ఆమె వారితో, జరిగిన విషయం మీ అందరికీ తెలిసినదే. నా గర్భం నుండి జన్మించిన ఈ బిడ్డ మీలోని ఓ ఫలానా వ్యక్తి బిడ్డ అని వారిలోని ఓ వ్యక్తి పేరు చెప్పేది. ఆ బిడ్డ అతని సంతానంగా అందరూ గుర్తించేవారు. 4వ రకం వివాహం. నికాహ్లో చాలా మంది 4వ రకం వివాహంలో చాలా మంది కూడి ఒకే స్త్రీని సంభోగించేవారు. ఆమె తన వద్దకు వచ్చిన ఏ పురుషుణ్ణి కాదనకపోయేది. ఇలాంటి స్త్రీలు కులటలు, వ్యభిచారిణీలు. ఈ రకం స్త్రీలు తమ ఇంటి ముందు ఇది ఫలానా వ్యభిచారిణి ఇల్లు, ఎలాంటి సంకోచం లేకుండా ఎవరైనా రావచ్చు అని తెలియడానికి జెండాలు కట్టి ఉంచేవారు. ఇలాంటి స్త్రీ గర్భం దాల్చి బిడ్డకు జన్మనిస్తే ఆమెతో వ్యభిచరించిన వారంతా ఆమె దగ్గరికి వచ్చేవారు. అప్పుడు ఓ ముఖ సాముద్రికుణ్ణి ముఖ లక్షణములను బట్టి తండ్రి ఎవరో నిర్ణయించేవాడు. ఈ ముఖ సాముద్రికుడు అని అన్నాడు కదా, ముఖ సాముద్రికుడు అంటే ఎవరు? ముఖ లక్షణాలను బట్టి ఈ అబ్బాయి ఇంతమందిలో ఎవరి కొడుకు కాగలుగుతాడు అని అంచనా వేసేవాడు. అప్పుడు ఓ ముఖ సాముద్రికుణ్ణి పిలిపించేవారు. అతను తన అంచనా ప్రకారం ఆ బిడ్డను అందులోని ఓ వ్యక్తికి అంటగట్టేవాడు. ఆ తర్వాత ఆ బిడ్డ అతని బిడ్డగానే చలామణి అయ్యేది. అతడు ఆ తీర్పును తప్పకుండా శిరసా వహించవలసిందే. అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంను ప్రభవింపజేసిన తరువాత అజ్ఞాన కాలం నాటి ఈ రకం నికాహలన్నీ రద్దు చేయబడ్డాయి. కేవలం మొదటి రకం నేడు ఆచరణలో ఉన్న ఒక్క నికా మాత్రమే మిగిలి ఉంది. ఈ హదీస్ అబూ దావుద్లో ఉంది. అరేబియాలో స్త్రీ పురుషుల సంబంధాలకు చెందిన రకాలు కొన్ని ఖడ్గం బరిషె మునల నీడన ఉనికిలోనికి వచ్చేవి. అంటే తెగల పోరాటాల సందర్భంలో విజయం పొందిన తెగ ఓడిపోయిన తెగల స్త్రీలను ఖైదు చేసి తన భార్యలుగా చేసుకోవడం అన్నమాట. అయితే అలాంటి స్త్రీలకు జన్మించిన సంతానం జీవితాంతం దాన్ని అవమానంగానే భావించేది. అజ్ఞాన కాలంలో ఎలాంటి పరిమితి లేకుండా అనేక భార్యలను కలిగి ఉండడం పరిపాటి. స్వయాన ఒకే తల్లి గర్భంలో జన్మించిన అక్క చెల్లెళ్లను సైతం భార్యగా చేసుకోవడంలో ఆనాడు తప్పు లేదు. అంతేకాదు, గమనించండి, తండ్రి విడాకులివ్వగా లేదా మరణించగా కుమారుడు తన మారు తల్లి సౌతి తల్లి అని అంటాము కదా, తల్లిని నికా చేసుకునేవాడు.
తలాక్ విడాకులు ఇచ్చే అధికారం కేవలం పురుషులదే. దానికి ఓ హద్దు పద్దు అనేది లేకుండా ఉండేది. వ్యభిచారం అన్ని రకాల వర్గాల్లోనూ సర్వసామాన్యమై తారాస్థాయికి చేరుకుంది. ఎలాంటి వ్యక్తికి గాని వర్గానికి గాని, ఇది వ్యక్తి అన్న పదం బహుశా ఇక్కడ కరెక్ట్ కాదు, ఎందుకంటే అరబీలో లా నస్తతిఓ అన్ నఖుస్స మిన్హా వసతన్ దూన వసతిన్ ఔ సిన్ఫన్ దూన సిన్ఫ్. ఉర్దూలో ఉంది, కోయి తబకా యా ఇన్సానో కి కోయి కిసం. ఇన్సానో కి కోయి కిసం అంటే మానవుల్లో వేర్వేరు వర్గాలుగా ఉంటారు కదా, ఆ వర్గాలు అని. వ్యక్తికి గాని అంటే ఇక ఏ వ్యక్తి కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా విచారం లేకుండా లేడు అన్నటువంటి భావం వస్తుంది. మరి తర్వాత కూడా చెప్తున్నారు, ఈ పాప పంకిలంలో నుండి కొందరు దూరంగా ఉండేవారు అని. ఈ విషయంలో మినహాయింపే లేదు. అయితే కొందరు స్త్రీ పురుషుల ఔన్నత్య భావాన వారిని ఈ పాప పంకిలంలో పడకుండా అడ్డుకునేది. అంటే వ్యభిచారం సర్వసామాన్యంగా ప్రబలింది, కానీ ఎంతో మంది స్త్రీ పురుషులు తమ యొక్క గౌరవం మర్యాదను దృష్టిలో పెట్టుకొని ఛీ ఈ పాడు పనికి మనమెందుకు పాల్పడాలి అన్నట్లుగా దూరం ఉండేవారు. అదే కాదు, స్వతంత్ర స్త్రీలు బానిస స్త్రీల కంటే మెరుగ్గా ఉండేవారు. అంటే ఈ వ్యభిచారం అన్నది బానిస స్త్రీలలో ఎక్కువగా జరిగేది, స్వతంత్ర స్త్రీలలో అంతగా ప్రబలి లేకుండినది. వ్యభిచారానికి అసలు మూలం కేవలం బానిస స్త్రీలే. అజ్ఞాన కాలపు అరబ్బు జాతి అధిక సంఖ్య ఈ పాపంలో పడినందుకు సిగ్గుపడేదే కాదు. కాబట్టి సునన్ అబూ దావుద్ వగైరా హదీసు గ్రంథాల్లోని కథనాల ప్రకారం ఓ వ్యక్తి నిలబడి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఫలానా వ్యక్తి నా కుమారుడు, నేను అజ్ఞాన కాలంలో అతని తల్లితో వ్యభిచరించాను అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాం ధర్మంలో ఇలాంటి ప్రశ్నలకు తావే లేదు. అజ్ఞాన కాలం నాటి విషయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఆ పిల్లవాని తల్లి ఎవరి భార్యో లేదా ఎవరి బానిసో ఆ పిల్లవాడు అతడి కుమారుడిగానే తలచడం జరుగుతుంది. వ్యభిచారానికి శిక్ష రాళ్లే, అంటే రాళ్లతో కొట్టి చంపడమే అన్నమాట. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టక ముందు అరబులో సామాజిక పరిస్థితి ఏముంది దాన్ని ప్రస్తావిస్తూ ఈ బానిసలతో వ్యభిచారం ఎంతగా ప్రబలింది అంటే దాన్ని ఒక చెడుగా కూడా భావించేవారు కాదు అని ఒక ప్రూఫ్ ఇక్కడ అబూ దావుద్ లేక దాని యొక్క సంక్షిప్త భావం సహీహ్ బుఖారీలో కూడా ఉంది. ఒక హదీస్ ఇక్కడ ప్రస్తావించారు. ప్రవక్త కాలంలో అంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నబీ అయిన తర్వాత, ప్రవక్త అయిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఒక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు, అతడు నా కుమారుడు, నేను అతని తల్లితో విచరించాను అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సమాధానం ఇచ్చారు. మరొక విషయం, ఇందులో వ్యభిచారానికి ఇప్పుడు శిక్ష ఇక్కడ చెప్పడం జరిగింది, కానీ ఎవరంటే వారు, ఎక్కడంటే అక్కడ ఈ శిక్ష ఇవ్వడం జరగదు. ఇస్లామీయ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ శిక్ష ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఎవరు కూడా శిక్ష ఇవ్వడం ఇది సరైన విషయం కాదు. హజరత్ సఅద్ బిన్ అబీ వకాస్, వికాస్ కాదు వకాస్ వాతోని వస్తుంది మరియు కాఫ్, రదియల్లాహు అన్హు మరియు అబ్దుల్లా బిన్ జమ్ఆ నడుమ, ఇది అబ్దుల్లా కాదు వాస్తవానికి అబ్ద్ బిన్ జమ్ఆ, సఅద్ బిన్ అబీ వకాస్ అబ్ద్ బిన్ జమ్ఆ, అబ్ద్ బిన్ జమ్ఆ, అబ్దుల్లా కాదు ఇక్కడ. నడుమ జమ్ఆ బానిస స్త్రీ కుమారుడు అబ్దుర్ రెహమాన్ బిన్ జమ్ఆ గురించి వచ్చిన తగాదా గురించి అందరికీ తెలిసిందే. ఈ హదీస్ అబూ దావుద్లో ఉంది. అజ్ఞాన కాలంలో తండ్రి కుమారుల సంబంధం కూడా భిన్నంగా ఉండేది. భిన్నంగా అంటే ఏంటి? కొందరైతే మా సంతానం భూమిపై తిరగాడే మా గుండెలు అని సగర్వంగా చెప్పుకునేవారు. అయితే మరోవైపు కొందరు అవమాన భారంగా భావించి లేదా దారిద్ర్య భయంతో
ఆడపిల్లల్ని సజీవంగా పాతిపెట్టేసేవారు. పిల్లలను దారిద్ర్య భయం వల్ల చంపడము జరిగేది. కానీ ఈ కాఠిన్యం అందరిలోనూ ఉండేదనడం సరికాదు. అరబ్బులంతటిలో ఈ అలవాటు లేకుండింది కొన్ని వర్గాల్లో. కారణం ఏమిటంటే, అరబ్బులు తమ శత్రువుల నుండి రక్షణ కోసం ఇతరుల కంటే తమ సంతానంపైనే అధికంగా ఆధారపడి ఉండడం. ఈ విషయం వారికి బాగా తెలిసిన విషయం. ఇక్కడ మీరు 4వ నంబర్ చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే, ఈ పిల్లలను దారిద్ర్య భయంతో చంపడం లేదా అవమాన భయంతో చంపడం నిషిద్ధమని ఖురాన్లో ఒకటి కంటే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సూర 6 101 ఆయత్, సూర 16 58 59 ఆయత్, అలాగే సూర 17 ఆయత్ నంబర్ 31, ఇంకా సూర 81 ఆయత్ నంబర్ 8. ఈ ఆయతుల్లో అలా పిల్లల్ని చంపడం గురించి నిషిద్ధం వచ్చి ఉన్నది. ఇక్కడ సంతానం గురించి మాట వచ్చేసింది. ఇక తర్వాత సోదరులు, అన్నదమ్ములు, వీరి గురించి. సొంత సోదరులు, అన్నదమ్ముల పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తమ తెగవారి నడుమగల సంబంధానికి వస్తే ఇవి బాగా పటిష్టంగా ఉండేవి. అరబ్బులు తమ తెగల కొమ్ముగాసే అలవాటు ఆధారంగానే జీవించేవారు. ఈ కొమ్ముగాయడం అంటే అర్థమవుతుందా? పక్షపాతం. దానికోసమే తమ ప్రాణాల్ని సైతం అర్పించేవారు. పక్షపాతం అంటే అసబియత్ అని అంటారు కదా ఉర్దూలో, అరబీలో. తెగల నడుమ పరస్పర సహాయ సహకారాలు, సామూహికతలు సంపూర్తిగా ఉండేవి. దీనికి కొమ్ముగాసే విధానం మరీ పదును పెట్టేది. నిజం చెప్పాలంటే ఈ వెనుక వేసుకుని వచ్చే విధానం, సంబంధ బాంధవ్యాలే వారి సామాజిక జీవితానికి ఆటపట్టుగా ఉండేదనడంలో సందేహం లేదు. మీ సోదరుణ్ణి ఆదుకోండి, అతడు దౌర్జన్యపరుడైనా దౌర్జన్యానికి గురి అయినా, ఉన్సుర్ అఖాక వాలిమన్ ఔ మద్లూమా అనే అర్థం వచ్చే సామెతనే అనుసరించేవారు. కానీ ఈ సామెతను ఇస్లాం ఆవిర్భావం తరువాత ఇలాంటి సామెత అర్థాన్ని పూర్తిగా సంస్కరించడం జరిగింది. ఏంటి ఆ సంస్కరణ? ఇస్లాం ధర్మం చేసిన సంస్కరణలో దౌర్జన్య పరునికి సహాయపడడం అంటే అతన్ని దౌర్జన్యం చేయకుండా అడ్డుకోవడం అన్నమాట. అర్థమైందా? ఇంతకుముందు ప్రజలు అజ్ఞాన కాలంలో ఉన్సుర్ అఖాక జాలిమన్ ఔ మద్లూమా, నీ సోదరునికి నీవు సహాయపడు, అతడు దౌర్జన్య పరుడైనా లేదా అతనిపై దౌర్జన్యం జరిగినా. అయితే వారేం చేసేవారు? అతడు ఒక దౌర్జన్య పరుడైతే అతనికి సహాయపడి వేరే వారిపై దౌర్జన్యం చేసేవారు. కానీ ఇస్లాం దీన్ని మార్చింది. ఇస్లాం దీని భావాన్ని సంస్కరించింది. ఏం సంస్కరించింది? నీ సోదరుడు బాధితుడైతే అతన్ని ఆదుకోండి, అతనిపై జరిగే దౌర్జన్యాన్ని ఆపండి. కానీ నీ సోదరుడే దౌర్జన్యం చేసేవాడైతే అతన్ని దౌర్జన్యం చేయడం నుండి ఆపండి. ఈ విధంగా ఇస్లాం సంస్కరించినది. గౌరవం, నాయకత్వంలో ఒకరికంటే మరొకరు మించిపోయే ఆలోచన అనేక మార్లు ఒకే వ్యక్తి ద్వారా ఉనికిలోకి వచ్చిన తెగల నడుమ యుద్ధానికి కారణభూతమయ్యేది. అల్లాహు. దానికి ఉదాహరణ ఔస్ మరియు ఖజ్రజ్, అబస్ మరియు దుబియాన్, ఇంకా బక్ర్ మరియు తగలబ్ వగైరా తెగల నడుమ సంభవించిన సంఘటనల్లో మనం చూడవచ్చును. వివిధ తెగల నడుమగల సంబంధ బాంధవ్యాల వ్యవహారానికొస్తే ఇవి పూర్తిగా ముక్క చెక్కలై వాటి శక్తినంతా మరో తెగతో పోరాడటంలోనే ఖర్చయిపోయేది. అయితే ధర్మం, మతం మరియు తాము సొంతంగా ఏర్పరచుకున్న ఆచార సాంప్రదాయాల సంగమం వల్ల ఏర్పడిన నమ్మకాల కారణంగా అప్పుడప్పుడు
యుద్ధ జ్వాలల్లోని తీవ్రత కొంత తగ్గుముఖం కూడా పట్టేది. యుద్ధ జ్వాలల్లో తగ్గుముఖం ఎలా పట్టేది? వారు సొంతంగా ఏర్పరచుకున్న కొన్ని ఆచార సాంప్రదాయాలు మరియు ధర్మమని వారు ఏదైతే పాటించేవారో వాటి నమ్మకాల కారణంగా. కొన్ని సమయాల్లోనైతే పరస్పర స్నేహం, ప్రమాణ స్వీకారం, విధేయత సూత్రాలపై తెగలన్నీ ఓ త్రాటిపై నడవడం కూడా కద్దు. అంటే ఇలా కూడా జరిగేది కొన్ని సందర్భాల్లో. అదే కాకుండా నిషిద్ధ మాసాలు వారి జీవనోపాధికి గొప్ప వరంగా పరిణమించేవి. అంటే ఈ నిషిద్ధ మాసాలు ఏవైతే ఉన్నాయో 4, వాటిలో వీరు పరస్పరం యుద్ధాలు చేసేవారు కాదు. చెప్పొచ్చేది ఏమిటంటే వారి సామాజిక పరిస్థితి మరీ అధ్వానంగా ఉండి అజ్ఞానం ఎల్లడెలా రాజ్యం చేస్తుండేది. తాము ఏర్పరచుకున్న ఆచారాల్లో నిండా మునిగి పశువుల్లా జీవనం గడిపేవారు. స్త్రీ ఓ వ్యాపార వస్తువు. కొన్ని సమయాల్లో స్త్రీల ఎడల మట్టి రాళ్ల కంటే నీచంగా ప్రవర్తించడం జరిగేది. జాతుల పరస్పర సంబంధాలు బలహీనమై ఉండడమే కాదు, విచ్ఛిన్నమైపోయి ఉండేవి కూడా. పాలకుల ఆశయం కేవలం ప్రజలను పీడించి వసూలు చేసిన దర్జా ధనార్జనతో పాలకుల ఆశయం కేవలం ప్రజలను పీడించి వసూలు చేసిన ధనార్జనతో తమ బొక్కసాలు నింపడం, శత్రువులతో యుద్ధానికి ప్రజలను యుద్ధ రంగాల్లోనికి పంపించడం మట్టుకే పరిమితమై ఉండేది. ఇక ఆనాటి కాలంలోని ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఆర్థిక వ్యవస్థ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితిని అనుసరించేది. అరబ్బుల ఉపాధిపై దృష్టిని సారిస్తే తప్ప దీన్ని అంచనా వేయలేము. వ్యాపారమే వారి జీవనోపాధికి, భృతికి ప్రధానమైన మార్గం గనక వ్యాపార మార్గాల్లో శాంతి వాతావరణం నెలకొంటే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదని అందరికీ తెలుసు. అరేబియా పరిస్థితి ఏమిటంటే కేవలం నిషిద్ధ మాసాల్లోనే ఉకాబ్, జిల్ మజాజ్ మరియు మిజన్న, కరెక్ట్ పదం మిజన్న, పేరుగల సంతలు అరేబియాలో పెట్టడం జరిగేది. పరిశ్రమల విషయానికొస్తే అరబ్బులు ఈ రంగంలో ప్రపంచం మొత్తంలోనూ వెనుకబడి ఉండేవారు. ఇక్కడ మీరు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు చాలా పెద్ద బజార్లు, సంతలు ఉండేవి. వాటి పేర్లు 3 వచ్చాయి కదా, సూక్ ఉకాద్, సూక్ దిల్ మజాజ్, సూక్ మిజన్నా అని. వీటిలో ఉకాద్, ఎవరైనా రియాద్ హైవే నుండి తాయిఫ్ వెళ్తున్నారంటే తాయిఫ్కు కొన్ని కిలోమీటర్ల ముందు ఎడమ వైపున ఉన్నది, బోర్డు కూడా ఉన్నది. అక్కడ అప్పుడప్పుడు ఏమైనా ప్రోగ్రాంలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ప్రాంతంలో పెద్ద సంత, మరియు అలాగే జిల్ మజాజ్, మజన్న అని కూడా, మిజన్న అని కూడా వేరే పేర్లు అక్కడ ఉన్నాయి. ఇక పరిశ్రమల విషయానికి వస్తే అరబ్బులు ఈ రంగంలో ప్రపంచం మొత్తంలోనూ వెనుకబడి ఉండేవారు. బట్టలు నేయడం, చర్మానికి పదను పెట్టడం లాంటి కొన్ని పరిశ్రమలు ఉన్నా చాలా మట్టుకు అవి యమన్, హీరా కాదు, అది హియరా. ఇది ఇరాక్లో కూఫాకు దగ్గరగా ఆనాటి కాలంలో అరబ్బుల ఒక రాజరికం అనండి, ఏమంటారు, రాజులు అక్కడ కూడా గడిచారు. పెద్ద నగరంగా ఉండేది, అక్కడ కొన్ని పరిశ్రమలు ఉండేవి. అందుకొరకే దీని ప్రస్తావన వస్తుంది చరిత్రలో. చాలా మట్టుకు అవి యమన్ మరియు హియరా మరియు సిరియాకు పొరుగు ఉన్న అరేబియా ప్రాంతాల్లోనే ఉండేవి. అయితే అరేబియా మధ్య భాగంలో మాత్రం వ్యవసాయం, పశు పోషణ కొంతవరకు జరిగేది. అరబ్బు స్త్రీలందరూ నూలు వడికేవారు. అయితే వీరి కష్టం అంతా యుద్ధాలు, పోరాటాలకు సమిధగా మారేది. ఆకలి, దారిద్ర్యం అరేబియాలో రాజ్యమేలుతుండడం మూలంగా
ప్రజలు తాము రోజూ తొడిగే దుస్తులు సైతం పొందలేకపోయేవారు. ఇక ఇక్కడి నుండి కొంచెం శ్రద్ధగా వినండి. చాలా ముఖ్యమైన అంశం వస్తుంది. అరబ్బులో వివాహం పరిస్థితి, సంతాన పరిస్థితి, పరస్పర సోదరులు, బంధువుల పరిస్థితి, పరస్పర తెగల మధ్యలో ఎలాంటి సంబంధాలు, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమిటి, ఇవన్నీ కూడా మనం విన్నాము కదా, చూసుకున్నాము కదా. ఇప్పుడు వారి యొక్క నైతిక విలువలు శ్రద్ధగా వినండి. ఎందుకన్నాను? ఇన్ని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి చెడులు వారిలో ఉన్నప్పటికీ వారిలో కొన్ని చాలా మంచి గుణాలు కూడా ఉండినవి. కొందరు ధర్మవేత్తలు అంటారు, ఈ మంచి గుణాల కారణంగానే బహుశా చిట్టి చివరి ప్రవక్తలందరి నాయకులు వీరి మధ్యలోనే రావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అయితే అందుకే శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అజ్ఞాన కాలపు అరబ్బుల్లో నీచపు అలవాట్లు, భ్రష్టు భావాలు, అవివేకం మరియు స్థిరబుద్ధికి భిన్నమైన చేష్టలు ఉండి ఉండడం నిర్వివాదాంశం. అయితే వారిలో కొన్ని నైతిక విలువలు కూడా ఉండేవి. వాటిని గమనించిన ఏ వ్యక్తి అయినా ముక్కుపై వేలు వేసుకోక మానుకోడు. ఉదాహరణకు కొన్ని గుణాలు. మొదటి గుణం దాతృత్వం. ఈ సుగుణం అజ్ఞాన అరబ్బులందరిలోనూ కానవచ్చేది. ఈ దాతృత్వ గుణంలో ఒకరికంటే మరొకరు మించిపోయే ప్రయత్నం చేసేవారు. అరేబియా కవన సాహిత్యంలో పోయట్రీ, కవన సాహిత్యం, పోయట్రీ, పద్యాలు చెప్పడం. అరేబియా కవన సాహిత్యంలోని సగానికి పైగా పద్యపాదాలు ఈ దాతృత్వంతో నిండిపోయినందుకు వారు గర్వించేవారు. ఈ దాతృత్వం పునాదులపైనే ఒకరు తన గురించి గొప్పలు చెప్పుకుంటే మరొకడు ఇంకొకరి దాతృత్వాన్ని శ్లాఘించేవాడు. తీవ్రమైన చలి, పస్తుల కాలంలో ఎవరైనా అతిథి ఇంటికి వస్తే ఆ గడ్డు కాలంలోనూ దాతృత్వపు భావన పెల్లుబికి ఆ ఇంటి యజమాని తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ఏకైక పెంటి ఒంటెను రిబా చేసి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఈ ఔదార్యం ఫలితంగానే వారు పెద్ద పెద్ద రక్త పరిహారాలను, జరిమానాలను, ఆర్థిక భారాలను నెత్తుకేసుకునేవారు. ఇలా ప్రజలను వినాశనం, రక్తపాతం నుండి రక్షించి ఇతర ధనవంతులు సరదారులను తలదన్నినట్లుగా గర్వించేవారు. ఈ ఔదార్య భావన ఫలితంగానే వారు మద్యపానంపై విర్రవీగేవారు. మద్యపానం గర్వించదగిన విషయం కాదు అని వారికి తెలిసినా అది ఔదార్యాన్ని, దాతృత్వాన్ని సులభతరం చేస్తుందని వారి నమ్మకం. ఔదార్యం, దాతృత్వం జూదో సహా అని ఉర్దూ అరబీలో అంటారు కదా. ఎందుకంటే నిషా మత్తులో సంపదను నీళ్ల ప్రాయంగా దానమివ్వడం మనిషికి అంత కష్టంగా అనిపించకపోవడమే. కాబట్టి వీరు ద్రాక్ష చెట్టును ఔదార్యంగాను, ద్రాక్ష సారాయిని, కాబట్టి వీరు ద్రాక్ష చెట్టును, ద్రాక్ష పండ్లు, ద్రాక్ష చెట్టును కరం, ఔదార్యం, మరియు ద్రాక్ష సారాయిని బింతుల్ కరం, ఔదార్య జనితం గాను భావించేవారు. అజ్ఞానపు కాలపు కవనాల్లో ఈ ఔదార్య గుణం పొగడ్త, స్వోత్కర్ష, ఔన్నత్యాన్ని చాటే ఓ అధ్యాయంగా కనబడుతుంది. ఇవన్నీ తారీఫ్, మదహ్, తనా ఇలాంటి భావాల్లో ఉన్నాయి. పొగడ్త, స్వోత్కర్ష, ఔన్నత్యం. అంతరా, అంతరా కాదు, అంతరా బిన్ షద్దాద్ అబసి తన గ్రంథం ముఅల్లకాలో ఈ అర్థం వచ్చే పద్య పదాలను ఉటంకించాడు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి తెలుగు
అర్రయకుల్ మక్తూంలో అరబీ పద్యాలను పేర్కొనడం జరగలేదు. ఇక్కడ ఈ పద్యాలు ఉన్నాయి. వలకద్ షరిబ్తు మినల్ మదామతి బాదమ. కానీ అదే మన తెలుగు అర్రయకుల్ మక్తూంలో అనువాదం ఇక్కడ తెలియజేశారు. ఈ అరబీ పద్యాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అనువాదం ఇక్కడ ఉర్దూలో ఉంది. मैंने दोपहर की तेजी रुकने के बाद एक जर्द रंग के धारीदार जाम बुलोरे से जो बाएं जानिब रखी. దీని యొక్క అనువాదం తెలుగులో ఉంది. ఇక్కడ ఏంటి అంతరా వారిలో దాతృత్వ గుణం ఉండింది కదా. అయితే ఈ సారాయిని మద్యాన్ని ఏదైతే వారు ఇష్టపడేవారో, ఎందుకంటే వారు నిషాలో ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం పెరుగుతుంది. దీని గురించి అంతరా అనే అటువంటి ఒక మహా పెద్ద కవి ఆ కాలంలో అతడు చెప్పిన కొన్ని పద్యాల భావం ఇక్కడ మీరు చూస్తున్నారు. మధ్యాహ్న తీవ్రత తగ్గిన తర్వాత నేను నా ఎడమ వైపున ఉన్న గాజు సీసాలో సీలు చేయబడిన పసుపు రంగు గల పరిశుభ్రమైన మధువును సేవించాను. దాన్ని త్రాగినప్పుడల్లా నా సంపదను వెదజల్లుతాను. చూస్తున్నారా? దానిని త్రాగినప్పుడల్లా నా సంపదను వెదజల్లుతాను. అయినా నా మర్యాదకు ఎలాంటి భంగం కలుగదు. మత్తు దిగినా నేను దానం చేయడంలోనూ వెనుకాడను. నా నైతికత, నా ఔదార్యం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. ఇలా గొప్పలు చాటుకునేవారు. జాగ్రత్త పాఠకుల్లారా, శ్రోతల్లారా, వినేవారులారా, చూసేవారులారా, ఇస్లాం వీటన్నిటిని ప్రోత్సహిస్తలేదు. ఇస్లాం రాకముందు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టకముందు అరబ్ స్థితి ఎలా ఉండిందో చెప్పడం జరుగుతుంది. వేరే ఎక్కడైనా చదువుకుంటూ తప్పుడు భావంలో పడవద్దు. వారు అజ్ఞాన కాలంలోని అరబ్బులు, వారు జూదము ఆడేవారు. ఇది ఓ ఔదార్య గుణ ఫలితమే. అది కూడా దాన ధర్మాలు చేసే ఓ మార్గమని తలచేవారు. జూదమాడే వారికి వచ్చిన లాభం నుండి మిగిలినదంతా నిరుపేదలకు పంచిపెట్టడం జరిగేది. అందుకే దివ్య ఖురాన్ సారాయి జూదంకు సంబంధించి తొలిసారిగా ప్రశ్నించబడిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి? సారాయి జూదపు ప్రయోజనాన్ని నిరాకరించకుండా ఇలా సెలవిచ్చింది, వ ఇథ్ముహుమా అక్బరు మిన్ నఫఇహిమా. ఈ రెంటి పాపం, జూదము మరియు సారాయి, ఈ రెంటి పాపం వాటి నుండి వచ్చే లాభం కంటే అధికం. సూరతుల్ బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 219. గమనిస్తున్నారా? కానీ సూరత్ అల్ మాయిదా ఇంకా వేరే సూరాలలో తరువాత దీనిని పూర్తిగా నిషిద్ధం అని, చివరికి ఆ సారాయిని ఏదైనా ఔషధంగా వాడడం గాని లేక దానిని అమ్మి డబ్బులు సంపాదించడం గాని ఇవన్నిటినీ కూడా నిషిద్ధం చేయబడినది. అజ్ఞాన కాలంలోని అరబ్బుల్లో ఉన్నటువంటి మరో ఉత్తమ గుణం, మంచి నడవడిక ఏమిటి? మాటకు కట్టుబడి ఉండడం. ఇది కూడా అజ్ఞాన కాలపు అరబ్బుల్లోని నైతిక సుగుణాల్లో ఒకటి. ప్రమాణం అంటే వారి దృష్టిలో ధర్మం లాంటిది. సతతం దానికి కట్టుబడి ఉండేవారు. ఈ మార్గంలో తమ సంతానం యొక్క ప్రాణాలు పోయినా, ఇల్లు గుల్లైపోయినా వారికి తక్కువే. దీన్ని అర్థం చేసుకోవాలంటే హానీ బిన్ మసూద్ షైబానీ, సమోయిల్ బిన్ ఆద్ లేదా హాజిబ్ బిన్ జరారా సంఘటనలు చాలు. ఇక మూడవ వారిలో మంచి గుణం ఆత్మాభిమానం. ఆత్మాభిమానై ఉండడం, దౌర్జన్యం, పీడనను సహించకపోవడం కూడా అజ్ఞానపు నైతిక విలువల్లో ఒకటి. దీని కారణంగా వారిలో శౌర్యం, ఆత్మాభిమానం హద్దుమీరిపోయి ఉండేది. వెంటనే రోషపూరితులయ్యేవారు. ఒక్క నిమిషం దయచేసి. జజాకుముల్లాహు ఖైరా.
దీని కారణంగా అంటే ఆత్మాభిమానం వారిలో శౌర్యం ఆత్మాభిమానం హద్దు మీరిపోయి ఉండేది. వెంటనే రోషపూరితులయ్యేవారు. అవమానకరమని అనిపించే చిన్న చిన్న విషయాల్లో సైతం కత్తులు దూసి నిలబడేవారు. రక్తపాతం కూడా జరిగేది. ఈ మార్గంలో వారికి ప్రాణం అంటే లెక్కే ఉండేది కాదు. నాలుగవ గుణం సంకల్ప సాధన. అజ్ఞాన అరబ్బులు ఓ పనిని గౌరవప్రదమైనది, కీర్తిదాయిని అని అనుకుంటే దాన్ని సాధించడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేసేవారు. అది వారిలోని ఓ ప్రత్యేకత. ఐదవ గుణం సహనం, సంయమనం. ఇది కూడా అజ్ఞాన అరబ్బులో ఉండిన శ్లాఘనీయమైన ప్రత్యేకత. అయితే ఇది వారి మితిమీరిన శౌర్య పరాక్రమాలు మరియు ఎల్లవేళలా యుద్ధాలలో పాల్గొనడం వల్ల బయటకు కానవచ్చేది కాదు. ఆరవ గుణం ఎడారి దేశ దిమ్మరుల నిరాడంబరత. అంటే నాగరికత, కల్మషాలు, ఎత్తుగడలు తెలియకపోవడం. దీని ఫలితంగా వారిలో సత్యం, నీతి, నిజాయితీ చోటు చేసుకొని ఉండడం. మోసం, దగ, మాటను జవదాటడం అంటే అసహ్యించుకునేవారు. అరేబియా ద్వీపానికి మిగతా ప్రపంచంతో గల భౌగోళిక సంబంధ బాంధవ్యాలే కాకుండా అరబ్బుల్లోని ఈ నైతిక విలువల కారణంగానే మానవాళి నాయకత్వానికి మరియు దైవ దౌత్య భారం మోయడానికే ఈ జాతిని ఎన్నుకోవడం జరిగిందేమో అని మేము అనుకుంటున్నాము. చూశారా? ఈ నైతిక విలువల గురించి చెప్పే ముందు నేను చెప్పాను కదా, ఎందుకంటే ఈ నైతిక విలువలు కొన్ని సందర్భాల్లో కల్లోలాన్ని, అశాంతిని రేకెత్తించడానికి కారణభూతమై అప్పుడప్పుడు భయంకర సంఘటనలు కూడా చోటు చేసుకునేవి. అయితే స్వతహాగా ఇవి చాలా అమూల్యమైన నైతిక విలువలు. కొంత సంస్కరణతో మానవ సమాజానికి ప్రయోజనకరమైనవిగా మారడానికి ఆస్కారం ఉంది. ఈ కార్యాన్ని ఇస్లాం ధర్మం నిర్వహించగలిగింది. బహుశా ఈ నైతికతల్లో మాటకు కట్టుబడి ఉండడం అనే సగుణం తరువాత ఆత్మాభిమానం, దాని దృఢత్వం, సంకల్ప సాధన అతి విలువైనవి, ప్రయోజనకరమైనవి. కారణం ఈ ప్రచండ శక్తి సంకల్ప శుద్ధి, సంకల్ప సాధన లేకుండా అరాచకాన్ని, కల్లోలాన్ని అంతమొందించి న్యాయ వ్యవస్థను పునరుద్ధరించడం సాధ్యం కాకపోయేది. అజ్ఞాన అరబ్బుల్లో మరికొన్ని సుగుణాలు కూడా ఉండేవి, కానీ వాటిని వివరించడం ఇక్కడ అనవసరం. ఇక్కడి వరకు ఈరోజు పాఠం అయిపోతుంది. ఇన్షా అల్లా యొక్క దయ కలిగితే నెక్స్ట్ పాఠంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశం గురించి మరియు జన్మ గురించి చదువుతాము. ఎవరివద్ద ఏదైనా ప్రశ్న ఉందా అండి? మీలో ఎవరి వద్ద